అనుకోలే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. అందులో పాత్ర వహించింది. ఆవిడ వల్ల దిగిపోయిందని నేను అంటున్నా, కానీ ప్రముఖ పాత్ర వహించింది. సో ఇప్పుడు పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లో అరాచకాలు జరుగుతున్నాయి. అత్తోరిల్లు సర్దుకుంది, అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది, సర్వనాశనం అయింది అని తను అనుకుంది. నేనే తిరిగాను కదా, నేనే ఈ ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఇక్కడి నుంచి మక్క వెళ్తాడు అన్నది కరెక్ట్ కాదని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పింది నేను కదా, ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా. 3 అంటాడు, ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు, మగవాళ్ళ తాళ్ళు తెగిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరే ఉంది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి నన్ను కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది. అసలు ఓట్ల శాతం ఎంత వస్తుంది, సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు, నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా మనం ఆహ్వానించాలి. ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు. వాడెవడో వర్రగాడంట, ఎవడు నోటుకు వచ్చిందా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్. ఇంత దారుణమా? నీ చెల్లె నిన్ను అసహించుకుంటాయి, నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటాయి. ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లెళ్ళు అంటారా, లేక